ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే చిన్న కాకరకాయలు ఫ్రై జొన్న రొట్టె చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ చిన్న కాకరకాయలు వచ్చేసి మేము నిన్న మా సైడ్లో పుల్లులు ఎరే వేయటమన్నమాట. ఇంకా అక్కడైతే కోసుకొచ్చుకున్నాం. చూడండి మా సైడ్ చిన్న కాకరకాయలు బాగా దొరుకుతాయి, అందుకని ఇంకా మనం ఎక్కువ కొనుక్కోమన్నమాట, చేనులోనే తెచ్చుకుంటాము. ఇవి కాక మనకు మంచిదిగా తింటే కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ మామూలుగా ఎవరన్నా తినచ్చు. కాకరకాయలు బాగుంటాయి, టేస్ట్ కానీ బాగుంటాయి. అది కాక మనకి సంవత్సరంలో 2-3 సార్లు తింటాం. మరి మేము మా చేనుల్లో బాగా దొరుకుతాయి అన్నమాట. ఇవి ఉత్తున్న తొడాలన్నీ తీసేసి ఇక బాగా కడిగి ఇప్పుడైతే నేను నీళ్ళకి వేసి కడుగుతున్నా. ఇవన్నీ ఉడకబెట్టుకోవాలన్నమాట. కాకరకాయలు మనం వేపుగానే చేసుకోవచ్చు. ఉడకబెట్టి చేస్తావు ఈరోజు ఉడకబెట్టి చేస్తాను. మరి వేపుకొని చాలా సార్లు చేసుకున్నాం కానీ ఇట్లా ఒకసారి అన్న ఉడకబెట్టుకొని చేసుకుందామని. మరి మా వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కాకరకాయలు కడిగి వేసుకున్నాం కదా, మనం దీంట్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి, దీంట్లోకి మనము నీళ్ళు వేసే అవసరం లేదు, ఉప్పు ఒకటి వేసుకుంటే చాలు. మరి మనం రాళ్ళు ఉప్పు ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ రాళ్ళు ఉప్పు లేదు, మొత్తం నైస్ ఉప్పు ఉంది, ఇదే వేస్తున్నాను. మరి కాకరకాయలు ఉడకబెట్టుకొని చేసుకోవాలంటే మనం నీళ్ళు వేసుకునే అవసరం లేదు. చూడండి, ఉప్పు వేసి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకునేదే. మరి ఇవే నీళ్ళు ఉడతాయి అనమాట. నీళ్ళు ఉడితే మనకి దాంతో ఉడుకుతాయి కాకరకాయలు. అయితే కాకరకాయలు ఉడికే లోపల నేను ఉల్లిగడ్డ కట్ చేసుకుంటాను. కాకరకాయలు ఫ్రైలోకి ముఖ్యంగా కావాల్సింది ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు. చూడండి, ఎల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. మరి ఎల్లిపాయలుగా నలుచుకుంటాం. మరి కాకరకాయలు నేను కడిగి పొయ్యి మీద పెట్టినా కదా ఉప్పు వేసి, నీళ్ళు అయితే అవే ఊరినాయి. చూడండి, మనం ఉడకబెట్టుకునే నీళ్ళు వేసే అవసరం ఏం లేదు. కడిగి ఉప్పు వేసుకుంటే చాలు. మరి నీళ్ళు ఉడతాయి, ఇవే నీళ్ళతోనే ఉడుకుతాయి కాకరకాయలు. తొందరగా ఉడుకుతాయి అనమాట, ఎక్కువ టైం ఏం పట్టు కాకరకాయలు ఉడికేకి. కాకరకాయలు ఎక్కువ టైం ఏం పట్టు చూడండి మనకి ఉడికేకి. ఇప్పుడు కాకరకాయలు అయితే ఉడికినాయి, ఇంకా 5 నిమిషాల్లో ఉడుకుతాయి అనమాట. ఈ నీళ్ళన్నీ ఉంచేసుకోలేము. అప్పుడు మా పెద్దోళ్ళు చేసే పద్ధతిలో ఈరోజు అయితే కాకరకాయలు ఉడకబెట్టి కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను. చూడండి, మీ పెద్దోళ్ళు కాదు, పెద్దలు మీ పెద్దలు మా పెద్దలు, మా అవ్వ, అట్లా అందరూ వాళ్ళు, మా అమ్మ కానీ అప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి వాళ్ళకి చేనులో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఉడకబెట్టి చేసుకుంటుంటారు అనమాట. అందుకని అదే పద్ధతిలో ఈరోజు అయితే మరి చిన్న కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను. లేదంటే మనం వేపుకొని కానీ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా తొందరగానే అవుతుంది మనకి. ఇంకా కాకరకాయలు అయితే ఉడికినాయి. చూడండి, మరి తినచూడు ఒకటి. ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న సేదుగానే వస్తుంది అనమాట. నీళ్ళలోన బాగుంటుంది అది చేసుకునే కానీ మనకి. కాకరకాయలు అయితే ఉడికినాయి కదా, ఇంకా మరి తీసి పక్కన పెట్టుకున్నాము. దీనికోసం అని చెప్పేసి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, ఉల్లిగడ్డ ఎల్లిపాయలుగా నూల్చిపెట్టిన. దీంట్లోకి వచ్చేసి ముఖ్యంగా కావాల్సింది మనకి ఎల్లిపాయ కారం. చూడండి, అందుకని ఎల్లిపాయలు అయితే ఇంకా వచ్చినా కదా, కారం అయితే నూరుకుందామండి. ఉల్లిగడ్డ తర్వాత వేసుకున్నాక ముందైతే ఉల్లిగడ్డ తర్వాత వేసుకుందామండి. చిన్న కాకరకాయల ఫ్రైకి ఎల్లిపాయ కారంతోనే టేస్ట్ వస్తుంది అనమాట.
కాకరకాయలు అయితే ఒక సేరు ఉంటాయి చూడండి. సేరు అంటే ఎన్ని డబ్బాతో ఒక సేరు ఉంటాయి అనమాట, మా కొలత సేరు. దానికి అది 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. అదే ప్రకారంగా మరి 3 స్పూన్లు నూనె అయితే వేస్తున్నాను. నూనె అయితే వేడైంది. దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం జీలకర్ర ఆవాలు తిప్పటి అన్నాక ఉల్లిగడ్డ కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిగడ్డ అయితే మగ్గుతుంటుంది. మరి నేను ఎల్లిపాయ కారం నూరుకుంటాను చూడండి. దీంట్లోకి అయితే ఉప్పు కారం వేసుకుందామండి. కొంచెం పెద్ద సైజు 2 ఎల్లిపాయలు తోలుచుకున్నాను నేను. రోట్లోకి అయితే వేసుకుందామని. మరి తగినంత కారం, మనం తినేది తగినంత కారం. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నా. కాకరకాయలు ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదా, మరి దీంట్లోకి చూసుకొని వేసుకుందామని, కొంచెం వేసుకుందామని. చిన్న 2 బెల్లపుంట్లు. ఇవి ఎందుకంటే మనకి తినేటప్పుడు కాకరకాయలు టేస్ట్ బాగుంటాయి అనమాట బెల్లం వేసుకుంటే. అదే ఎల్లిపాయలు వేసుకొని దంచుకుందామండి. ఎల్లిపాయ కారం అయితే మెదిగింది చూడండి. పెద్దది తీసుకుందామండి ఒక ప్లేట్లోకి. మనం బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా మరింత టేస్ట్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. మరి చేదు ఉండదు, మరి టేస్ట్గానే అట్లే ఉంటుంది, బాగుంటుంది. చేదా అనిపిదు. చిన్న కాకరకాయలు కదా, పెద్దగా ఏం చేదు ఉండవు. కానీ మనం టేస్ట్ కోసం వేసుకుంటున్నాం బెల్లము. ఎల్లిపాయ కారం అయితే రెడీ అయింది చూడండి. మరి ఇంకా ఉల్లిగడ్డ ఇంకా మగ్గాలి మనకి. ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గింది. మనం నూరు పెట్టుకుని ఎల్లిపాయ కారం వేసుకున్నామండి. ఇదంతా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని కాకరకాయలు వేసుకున్నామండి. ఎల్లిపాయ కారం అయితే బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కాకరకాయలు వేసుకుందామండి. కాకరకాయలు వేసుకున్నాక మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి. ఎందుకంటే మనం ఇంకా ఉల్లిగడ్డ అన్నీ మగ్గినాయి కదా, ఇంకెక్కువ పెట్టే పని లేదు పొయ్యి మీద. స్టవ్ అయితే బంద్ చేసుకుందామని. మరి
ఇక్కడ సైడ్ ఏమో నేను నీళ్ళు పెట్టినా అనమాట జొన్న రొట్టెకి. ఇంకా ఇక్కడ పెన్నం పెట్టేస్తాను, మరి రొట్టె కానీ చేస్తాను. చిన్న కాకరకాయ ఫ్రై రొట్టెలకు కానీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది చూడండి. టేస్ట్ మాత్రం బాగుంటుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయింది కదండి. మరి రొట్టె అయితే చేసుకుందామండి. మా సైడ్ ఎక్కువ జొన్న రొట్టెలు తింటారు మరి, అందుకని మరి రోజు రాత్రిపూట మేము రొట్టె చేసుకుంటాం మరి. రొట్టె కోసమని నీళ్ళు పెట్టినాను కదా, ఇవైతే బాగా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకు రొట్టె కానీ బాగా వస్తుంది, అందుకని నీళ్ళు అయితే పెట్టుకున్నాను మరి. రొట్టె అయితే చేసినా కదా, పైన అయితే నీళ్ళు అంటించుకుందామని మరి. ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చిన్న కాకరకాయలు ఫ్రై జొన్న రొట్టె ఫ్రెండ్స్. చిన్న కాకరకాయలు జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మరి. ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.